నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. గత 15 సంవత్సరాలుగా 1,00,000 మంది స్టూడెంట్స్కి పైగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చిన క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారు ఆగస్టు 10న అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో కెరీర్ గైడెన్స్ మరియు బీటెక్ అడ్మిషన్స్ కోసం స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా తీసుకుంటే మనం అసలు క్వాలిటీ థాట్ జర్నీ గురించి చెప్పండి. 2010లో క్వాలిటీ థాట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా మేము స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే అప్పట్లో నేను ఎసెంచర్ అనే ఐటీ కంపెనీలో వర్క్ చేసేవాడిని. చేసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేసి కోర్సెస్ చేసి ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళు. కానీ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక రియల్ టైం నాలెడ్జ్ కానీ ప్రాజెక్ట్స్ కానీ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ మిస్ అయ్యాయి. అలా మిస్ అవుతున్నప్పుడు ఎక్కడో అసలు ఇండస్ట్రీలో జరిగే యాక్టివిటీస్కి అకాడమిక్స్లో వాళ్ళకి చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉందన్న విషయం నాకు అర్థమై, సో అసలు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక రియల్ టైంలో ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో అడ్వాన్స్డ్ టాపిక్స్ టీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో 2010లో క్వాలిటీ థాట్ జర్నీ స్టార్ట్ అయింది. ఇయర్ మేము 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాం ఆగస్ట్కి. ఈ 15 ఇయర్స్లో నియర్లీ ఒక 25+ డిఫరెంట్ కోర్సెస్లో జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలా ఒక 25+ కోర్సెస్లో ప్రతి సంవత్సరం సో ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ని ఒక ఇండస్ట్రీకి అవసరాల కంటే కొంతమంది మాకున్న ఐటీ కంపెనీస్ ఒక 500+ ఐటీ కంపెనీస్తో మేము టైఅప్ అయి ఉన్నాం. సో ఆ కంపెనీస్కి ఏం అవసరం అంటే వాళ్ళకి ఎంప్లాయీస్ని హైర్ చేయాలంటే వాళ్ళ రిక్రూట్మెంట్కి అవసరంగా టెక్నాలజీ నేర్పించి ప్లేస్మెంట్ చేస్తున్నామండి. ఇది అసలు క్వాలిటీ థాట్ జర్నీ. అంటే వీఆర్ ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫర్మ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో కండక్ట్ చేస్తున్న ఈ స్కాలర్షిప్ టెస్ట్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్. రైట్. సో ఇప్పుడు ఈ ఆగస్టు 10న సండే వచ్చింది. ఆగస్టు 10న ఒక ఫుల్ డే ప్రోగ్రామ్ అరోరా యూనివర్సిటీ ఉప్పల్తో మేము క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉన్నాం. సో ఈ అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే మార్నింగ్ 10కి అంటే 2025లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మార్నింగ్ 10 o'clockకి అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్కి వస్తే 10 to 11:30 వీళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్. ఎందుకంటే ఇవాళ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అర్థం కాని విషయాలు ఏంటంటే, సో అంటే చాలామంది అడుగుతూ ఉంటారు అసలు బీటెక్ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఎలాంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏఐఎంఎల్కి వెళ్ళాలా, డేటా సైన్స్కి వెళ్ళాలా, అసలు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఈసీకి వెళ్ళాలా. సో వీళ్ళందరి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి సో గత 2-3 నెలలుగా మేము చాలా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో 10 to 11:30 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. 11:30 to 12:30 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ని స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది చాలా ప్రధానమైంది. ఎందుకు అంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళలో టాప్ 5 మెంబర్స్కి 4 years బీటెక్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా ఒక నియర్లీ ఒక 50 to 100 మెంబర్స్ వరకు కూడా సో 50% వరకు డిస్కౌంట్ ఇచ్చి ఒక మెరిట్. ఎందుకంటే మనం అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా మనం రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే డీప్ టెక్ మీద ట్రైన్ చేయటం. సో ఇవాళ ఇప్పుడు ఫ్యూచర్లో డీప్ టెక్ స్కిల్స్, సో డీప్ టెక్ స్కిల్స్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, ఏఐఎంఎల్ కానీ, లేకపోతే అంటే చాలా సో టెక్నాలజీ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఎంటర్ప్రైజ్ లెవెల్ టెక్నాలజీ స్కిల్స్ని బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నేర్పించాల్సిన ఉద్దేశం ఇప్పుడు అవసరం ఉంది మార్కెట్కి. ఎందుకంటే ఒక పక్క ఏఐ వచ్చింది, ఒక పక్క రెసిషన్ వస్తుంది, ఒక పక్క ఐటీలో జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా పిల్లల్ని ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో అరోరా యూనివర్సిటీ ఉప్పల్తో కలిసి ఈ స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం మనం. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో క్వాలిఫై అయిన పిల్లలు సో ఇలాంటి డీప్ టెక్ స్కిల్స్ కానీ ఏఐ పవర్డ్ బీటెక్ కానీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అదే రోజు వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ సో వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 5 o'clock వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సెమినార్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాం మనం. ఎందుకు అంటే అసలు ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఏంటి, అసలు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, ఈ వివరాలన్నీ చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ అలాగే సెమినారు కెరీర్ గైడెన్స్ అనేది
ఆల్రెడీ వేరే వేరే యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకున్న పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఓన్లీ అడ్మిషన్ గురించే కాదు, ఒకవేళ ఎవరికైనా ఏఐలో కానీ డీప్ టెక్లో కానీ హైదరాబాద్లో మంచి యూనివర్సిటీలో బీటెక్ చేయాలనుకుంటే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మేము వేరే వేరే ప్లేసెస్లో అడ్మిషన్ తీసుకున్నామన్న వాళ్ళు కూడా ఏఐ సెమినార్కి రావచ్చు. అలాగే అసలు డీప్ టెక్ అంటే ఏంటి, అలాగే ఇక్కడ మనకు కెరీర్ గైడెన్స్లో ఉన్న డౌట్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా ఈ ఆగస్టు 10th కెరీర్ గైడెన్స్లో మనం ఏం చేస్తున్నామంటే అసలు 4 years బీటెక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, 4 years బీటెక్ ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళకి మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్యాకేజెస్ వస్తాయి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ వేరే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైనా, లేదా ఇంకా అడ్మిషన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తున్న వాళ్ళు కానీ, లేదా ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళి మా అబ్బాయికి లేదా అమ్మాయికి సరైన బ్రాంచ్ రాలేదు, సరైన సీట్ రాలేదు, సరైన కాలేజ్ రాలేదు, ఇలా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆగస్టు 10th అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో క్వాలిటీ థాట్ కండక్ట్ చేస్తున్న 1 day ప్రోగ్రామ్కి అటెండ్ అయితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే సో ఒక ఏఐ లెవెల్ ఆఫ్ బీటెక్ని అంటే ఏఐలో మొత్తం 4 years డీప్ టెక్లో నేర్చుకుంటూ బీటెక్ని కంప్లీట్ చేసే అవకాశం కూడా అఫోర్డబుల్ ప్రైస్కి తెచ్చుకోవచ్చు. అంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా యూజ్ అవుతుందండి స్టూడెంట్స్కి? సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కెరీర్ గైడెన్స్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసిన సెలెక్ట్ అవుతారు స్టూడెంట్స్, వీళ్లకు ఒక కంప్లీట్ పిక్చర్ అంటే ఒక 4 years రోడ్ మ్యాప్ అనేది మనం ఇస్తున్నాం. ఒక 4 yearsలో బీటెక్లో ఏం చేయాలి, సో బీటెక్లో ఏఐ టూల్స్ ఎలా వాడుకోవాలి, మూడు ప్రధానంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఒకటి బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఏంటి, అసలు 4 years బీటెక్ రోడ్ మ్యాప్ అంటే 4 years బీటెక్లో వాళ్ళు ఏం చేస్తే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, అలాగే డీప్ టెక్ స్కిల్స్ని బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంటర్న్షిప్స్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ బీటెక్ నుంచే, ఇలాంటి విషయాలు క్లారిటీ వస్తుంది. అలాగే అడ్మిషన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సో అంటే నేను చెప్పిన ఈ ఫీచర్స్ బేస్ చేసుకుని హైదరాబాద్లో అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో క్వాలిటీ థాట్ స్కాలర్షిప్ టెస్ట్తో క్వాలిటీ థాట్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ టెస్ట్తో కూడా మంచిగా సీట్ కూడా తీసుకోవచ్చు. అంటే అసలు ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ ప్లేస్మెంట్కి సెలెక్ట్ అవుతారంటారు? ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రకారం 2024లో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వీళ్ళల్లో 84% స్టూడెంట్స్ ఇంకా జాబ్ రాలేదు. ఒక కాలేజ్లో బీటెక్ చదివిన వాళ్ళల్లో ఒక 10% 20% మెంబర్స్కే జాబ్స్ వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి మిగతా వాళ్ళకి ఎందుకు జాబ్స్ రావడం లేదు అంటే మేము గత 15 సంవత్సరాలుగా అమీర్పేటలో బీటెక్ చదివి జాబ్ రాని స్టూడెంట్స్కి 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. వీళ్ళందరికీ నేను క్లాసెస్ చెప్పాను. సో వీళ్ళకి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా కాలేజెస్లో ఇవాళ కూడా అందరూ ఒప్పుకుని తీరాలి, చాలా కాలేజెస్లో బీటెక్లో కంప్యూటర్ సైన్స్ టీచ్ చేసే ఫ్యాకల్టీకి అసలు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేదు. తను ఎప్పుడు ఒక ప్రాజెక్ట్ కూడా చేసి ఉండడు. నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ ఇస్తున్నారు, కాకపోతే సో ఒక అకాడమిక్స్ లెవెల్లోనే ఉండటం వలన అది ఇండస్ట్రీకి సరిపోకపోవటం వలన కంపెనీస్ అలాంటి కాలేజెస్కి అసలు ప్లేస్మెంట్స్కే వెళ్ళట్లేదు. అంటే సో అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మిస్ అవుతున్నాయి. ఇట్లా చాలా విషయాల్లో గ్యాప్ ఉందండి. అంటే అప్డేటెడ్ స్కిల్స్ లేవంటారా? అసలు అప్డేటెడ్ స్కిల్స్ కాదండి. ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయిన వాళ్ళలో చాలామంది బేసిక్ ఫండమెంటల్స్ దగ్గరే మిస్టేక్ ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళు? సో బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చి నేర్చుకుంటున్నారు. అలా కాకుండా మనం ప్లాన్ చేసింది ఏంటంటే ఇవన్నీ నేను చూసి 15 సంవత్సరాలుగా ఇలా స్టూడెంట్స్ని గమనించిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసలు బీటెక్ అయిపోయిన తర్వాత కోర్సులు చేయటం ఏంటి, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు 1 year గ్యాప్ వస్తుంది, మళ్ళీ 1 year హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఈలోపు మళ్ళీ కన్సల్టెన్సీలు అని చెప్పి ఇట్లా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇలా కాకుండా బీటెక్లో ఉన్నప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే 4 yearsకి ఒక రోడ్ మ్యాప్ ప్రకారం అంటే మన యూనివర్సిటీ సిలబస్ నేర్పిస్తూ అంటే మనం బీటెక్లో అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏంటంటే బీటెక్లో వాళ్ళు నేర్చుకుంటున్న క్లాసెస్ని 3 భాగాలుగా విడగొట్టాలి మనం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ అకాడమిక్స్ అంటే ఇది కోర్ పార్ట్ అనమాట. అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ అంటే వాళ్ళు ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటారో అందులో కోర్ పార్ట్ అనేది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే వీళ్లకు అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ మీద అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు అనుకోండి, ఫుల్ స్టాక్ మీద
ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేయించడం. సో ఎప్పుడైతే ఫుల్ స్టాక్ మీద ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ ఫస్ట్ నుంచి చేపిస్తామో, ఇప్పుడు కూడా చేపిస్తున్నారు కాలేజెస్లో ఫైనల్ ఇయర్లో, అలా కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే చేయించడం వలన వీడు 4 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతాడంటే ఒక 2+3+ ఎంప్లాయీ, అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు వీడు చేయగలుగుతాడు. ఇది సెకండ్ లేయర్ అండి. థర్డ్ లేయరు, వీడి దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా లేదా వీడి దగ్గర ఎంత కోర్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి, షై ఫీలింగ్ ఉండకూడదు, వాడు అనుకున్నది ఒక స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్లో కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ, మీటింగ్స్లో మాట్లాడటం కానీ, ఫారిన్ క్లయింట్స్తో డీల్ చేయడం కానీ, ఇదంతా కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సో ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి సో కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి మ్యాండేటరీ చేసాం మనం. ఇది థర్డ్ లేయర్ అండి. ఇది ఫోర్త్ లేయర్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మనం బీటెక్ 4 ఇయర్స్లో ఈచ్ ఇయర్కి 4 టర్మ్స్ ఉంటాయి. సో ఈచ్ ఇయర్లో ఒక టర్మ్ అంటే 4 టైమ్స్ స్టూడెంట్తో ఇంటర్న్షిప్ చేపిస్తాం డిఫరెంట్ కంపెనీస్లో. సో అంటే వీడు సో కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాడు, తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్స్ టెక్నాలజీ నేర్చుకున్నాడు, అలాగే ఇంటర్న్షిప్స్ చేశాడు, కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ చేశాడు. ఇది కాకుండా వీడిని మనం ఇంటర్న్షిప్లో 4 డిఫరెంట్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తాడు బీటెక్ అయిపోయేలోపు. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఏమని డిఫైన్ చేసామంటే బీటెక్ విత్ మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్. సో బీటెక్ విత్ మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ అవుతున్న కాన్సెప్ట్. సో మేము అరోరా క్వాలిటీ థాట్ మాకున్న ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నాలజీ, అప్స్కిల్లింగ్, సో సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, అలాగే అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో. సో అరోరా యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్. సో విత్ ప్రూవెన్ రికార్డ్ ఆఫ్ క్వాలిటీ. సో మేము ఇద్దరం కలిసి ఒక మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ని, మల్టీ లేయర్ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ని స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు బీటెక్ అయిపోయేటప్పటికే, అంటే థర్డ్ ఇయర్ అయిపోయేటప్పటికే ఒక వర్కింగ్ ఎంప్లాయీ లాగా రెడీ అవ్వాలి. అప్పటి అవసరాలు తగ్గట్టుగా, అంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి, వచ్చేవన్నీ కూడా సో అంటే చాలా డెప్త్కి వెళ్ళి ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ప్లేస్మెంట్స్ రావట్లేదు బీటెక్ కాలేజీల్లో అంటే అంత డెప్త్ అక్కడ టీచ్ చేయట్లేదు, ఇది వాస్తవం. సో ఆ డెప్త్ని కవర్ చేసే విధంగా మన ప్రోగ్రామ్ ఉండబోతుంది. కానీ సార్ చూస్తే ఇప్పుడు చాలా కాలేజెస్ కూడా ఈ సిఎస్సి ఆఫర్ చేస్తున్నాయి. వై ఓన్లీ అరోరా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సిని అర్థం చేసుకుందామండి. అంటే అసలు బీటెక్ బ్రాంచెస్ని అర్థం చేసుకుందాం మనం. బీటెక్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఎక్కువ 90% స్టూడెంట్స్ అంటే జేఈ మెయిన్స్లో ర్యాంక్ 1 వచ్చిన, జేఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ 1 వచ్చిన వాడు కూడా ఐఐటి ముంబైలో సిఎస్సి తీసుకున్నాడు. సో కాసేపు సిఎస్సి గురించి మాట్లాడదాం. ఎందుకంటే 80 to 90% స్టూడెంట్స్ జాయిన్ అవుతున్న సబ్జెక్ట్ సిఎస్సి. సిఎస్సి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ వచ్చినాయి. సిఎస్సి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? బీటెక్ సిఎస్సి ఏజెంటిక్ ఏఐ, బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్, బీటెక్ సిఎస్సి డేటా సైన్స్, బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, బీటెక్ సిఎస్సి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, బీటెక్ సిఎస్సి క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ అన్నీ మనం ఆఫర్ చేస్తున్నాం బీటెక్లో. ఈ బ్రాంచెస్లో ఎందుకు ఈ పేర్లు చెప్పాను అంటే, ఫస్ట్ది బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏజెంటిక్ ఏఐ అనేది ఇప్పుడు ఇవాళ వరల్డ్ అంతా కూడా ఏ పని మనం చేసినా సరే ఇంటెలిజెంట్ ఏజెంట్స్ ద్వారా ఆటోమేట్ అవ్వబోతుంది. వచ్చేదంతా కూడా ఏజెంట్స్ యుగం అనమాట. సో ఏఐ ఏజెంట్స్ అన్ని పనులు చేస్తాయి. సో మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏజెంటిక్ ఏఐ స్టార్ట్ చేసాం. రెండవది బీటెక్ విత్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్. అంటే ఏఐలో అడ్వాన్స్డ్ టాపిక్స్తో మన బీటెక్ సిలబస్ కానీ బీటెక్ బ్రాంచెస్ కానీ జరుగుతున్నాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అంటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో బీటెక్ తీసుకుంటే ప్రతి సాటర్డే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ని, అంటే ఇప్పుడు మ్యాంగ్ కంపెనీస్ అని ఒక స్టైల్ వచ్చింది, ఈ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ని ప్రతి సాటర్డే తీసుకొచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ప్రాజెక్ట్స్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అలాంటి వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్సెస్తో ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ పెట్టాం మనం. ఇది సెకండ్ పాయింట్ అండి. థర్డ్, సో మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు వరకు మీకు ఏదైతే చెప్పానో నేను మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. ఈ మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్లో ప్రధానమైనది, సో వీళ్ళు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ మొత్తం ఒక 4 yearsలో వీళ్ళతో నియర్లీ 8 సర్టిఫికేషన్స్ మనం చేపిస్తున్నాం.
సో ఈ 4 ఇయర్స్లో 8 సర్టిఫికేషన్స్ చేయించడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో చాలామంది ఏంటంటే సో ఈ లే ఆఫ్ ప్రాబ్లంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఎలా ఉంటారు, అడ్వాన్స్డ్గా కంటిన్యూస్ లెర్నింగ్ అంటాం, అప్స్కిల్లింగ్ అంటాం, సో అవన్నీ కూడా వీళ్ళకి బీటెక్ నుంచి ఆ మైండ్ సెట్, ఆ కల్చర్ అలవాటు చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు క్యాంపస్ లైఫ్ కూడా మిస్ అవ్వకూడదు బీటెక్లో. సో క్యాంపస్ లైఫ్ మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం మేము సో గచ్చిబౌలిలోనో లేదా అమీర్పేటలోనో మాదాపూర్లోనో చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఎప్పుడు కూడా బీటెక్ ప్రోగ్రామ్ అంటే టెక్నాలజీ ఉండాలి, క్యాంపస్ లైఫ్ ఉండాలి. సో టెక్నాలజీ క్యాంపస్ లైఫ్ని మిక్స్ చేస్తూ ఈ కాన్సెప్ట్ అనేది జరగబోతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనం ఎక్కడైతే మన స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళని సో ఇండియా లెవెల్లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీటెక్ చదివినప్పుడు ఒక స్టూడెంట్ చాలా ఈవెంట్స్కి వెళ్ళి, అంటే ఏఐలో వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి, కోడింగ్ బూట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే CEO టాక్స్ జరుగుతూ ఉంటాయి. సో మన హైదరాబాద్ టీ హబ్లో కానీ బెంగళూరులో కానీ ఇలా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఈవెంట్స్ అనేది ఒక ఎకో సిస్టమ్ అనమాట. అక్కడ కొత్తగా వచ్చే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో, సో నిజం చెప్పాలంటే హైదరాబాద్లో సిటీకి చాలా దగ్గరలో ఉన్న యూనివర్సిటీ ఇది. కాబట్టి మన స్టూడెంట్స్ని ఏంటంటే అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం మనం. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఒక CEO థింకింగ్, ఒక లీడర్షిప్ థింకింగ్, ఒక మేనేజ్మెంట్ అండర్స్టాండింగ్, ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలా సో ఒక రియల్ ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్ని బీటెక్లోనే ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాంపస్ లైఫ్ మిస్ అవ్వకూడదు. ఈ రెండింటిని జాగ్రత్తగా క్లబ్ చేసి నడుపుతున్న బీటెక్ ప్రోగ్రామ్ మనం అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా. సో నేను ఈ ప్రోగ్రామ్ మొత్తానికి CTOగా ఉన్నాను. సో నాకున్న ఐటీ ఎక్స్పీరియన్స్, సో నేను ఐటీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఐటీలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, సో ఈ ఐటీ కనెక్షన్స్ అన్ని ఉపయోగించి సో వీళ్ళని ఒక మంచి, అంటే బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక ఎఫెక్టివ్ రిసోర్స్, ఒక డీప్ టెక్లో అంటే సో కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతుంది ఏంటంటే సో మనం ట్రెడిషనల్గా కోడింగ్ జాబ్స్ అన్నీ పోతున్నాయి, ఐటీ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో ఈ చేంజెస్కి అనుగుణంగా ఆ చేంజెస్కి ఆ చేంజెస్ యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద పడకుండా ఒక డీప్ టెక్ స్కిల్స్ నేర్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రీమ్స్లోనే తీసుకుంటే మనకు ఎక్కువగా ఏఏ వింటున్నాం, ఆ తర్వాత కొద్దిగా డేటా సైన్స్కి ఫ్యూచర్ ఉంది అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఈ స్ట్రీమే తీసుకుంటే ఏఏ అంటూ వెళ్తే అసలు ఫ్యూచర్ సంగతి ఏంటి? ఇంతమందికి ప్లేస్మెంట్స్ దొరికే ఛాన్స్ ఉంటుందా? అవును. సో ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు కూడా మనం చూడండి, ఇప్పుడు ఇవాళ మనం లింక్డ్ఇన్లోకి వెళ్ళినా, నౌకరీలోకి వెళ్ళినా ఈ ప్లేస్మెంట్ అనేది చాలా డీటెయిల్డ్గా నేను చెప్తాను. యుఎస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ వార్ జరుగుతుంది. స్వయంగా మెటా కంపెనీ ఫౌండరే వేరే కంపెనీస్లో ఏఐ మీద, డేటా సైన్స్ మీద వర్క్ చేసిన వాళ్లకు ఒకప్పుడు కోట్లలో జీతం ఇస్తే ఇప్పుడు అది అంటే 1 crore నుంచి 100 crore వరకు యుఎస్లో శాలరీలు ఉంటే ఇప్పుడు అవి 100 నుంచి దాటినాయి. ఇది మన రోజు పేపర్లో చూస్తాం. కొద్దిమందికే కావచ్చు, అందరికీ కాకపోవచ్చు. మరి అట్ ద సేమ్ టైం ఇండియాలోనేమో IT1 అంటే నేను ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడండి, యుఎస్లో చాలా కంపెనీస్ స్టార్టప్స్ స్టార్ట్ చేసుకుని ఏఐలో ఫండింగ్ తెచ్చుకుంటున్నారు, లేదా ఏఐలో డేటా సైన్స్లో రీసెర్చ్ చేసి మంచి ప్యాకేజీలు కొడుతున్నారు. ఒక 24 years అతనికి రీసెంట్గా నేను మనం చదివాను. అంటే ఇవన్నీ అంటే కొన్ని రేర్ సినారియోలు అనుకుంటే, మరి ఇండియాలోనేమో జాబులు పోతున్నాయి, ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ క్లోజ్గా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ చేసే వర్క్ వేరు, ఏఐలో చేసే వర్క్ వేరు. అఫ్కోర్స్ ఏఐ అనేది సాఫ్ట్వేర్లో పార్టే, కాకపోతే ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక లిమిటెడ్ కంప్యూటింగ్తో చేస్తాం మనం ఇది. కానీ ఏఐ గురించి అర్థం చేసుకుందాం ఫస్ట్. ఏఐ డీల్స్ విత్ సో హ్యూజ్ డేటా సెట్స్, అంటే హ్యూజ్ డేటా సెట్స్ డీల్ చేసి, అంటే ప్యారలల్ కంప్యూటింగ్, హై స్పీడ్ ఇన్ కంప్యూటింగ్ పవర్, ప్యారలల్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా మీద వర్క్ చేసేది ఏఐ. సో ఇలాంటి ఏఐ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయలేకపోయాం మనం ఇక్కడ. సో ఆ ఏఐ ఎకోసిస్టమ్స్లో రీసెర్చ్లోకి కానీ వెళితే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. సో ఇక్కడ సమ్మరీ ఏంటంటే సింపుల్ టాస్కులు చేసేవాళ్ళు, మీడియం టాస్కులు చేసేవాళ్ళకి ఐటీ జాబులనే కాదు ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుంది. సో కొంచెం కాంప్లెక్స్ టాస్కులు చేసే విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేయగలగాలి. అందుకే బీటెక్ 4 years అయిపోయిన తర్వాత రావాల్సిన ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ఎడ్టెక్ కంపెనీస్ పేర్లు ఏం పెట్టినా కానీ
బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నదంతా కూడా మనం స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు. సరే, మీరంటే క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇలా ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ కొన్ని కంపెనీస్ చూస్తే వాళ్ళు అప్డేటెడ్ ఇప్పుడు ఈ మీరు చెప్పిన స్కిల్స్ గురించే లేవని జాబులు పోతున్న పరిస్థితి అయితే మనం చాలా చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో అసలు ఉద్యోగులు ఏం చేయాలి? ఎక్కడైనా సరేనండి, అంటే ఒక ఐటీ కంపెనీ అనే కాదు, సో ఐటీ కంపెనీలో ఇంత హ్యూజ్ వాల్యూమ్లో ఉన్నారు కాబట్టి మనకు అది తెలుస్తుంది. ఎక్కడైనా అవుట్డేటెడ్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. సో ఇప్పుడు వరకు జాబ్స్ పోవటానికి రీజన్స్గా చెప్పుకున్నవి అంటే 21లో అంటే ఐటీ సైకిల్ మనం గమనిద్దాం. మనం 2000 ఆ టైంలో Y2K ఇష్యూ అని వచ్చింది. Y2K ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని అడగండి, అసలు ఐటీ పోయిందనుకున్నారు. కానీ మళ్ళీ ఈ వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఐటీ విపరీతంగా పికప్ అయింది. అంటే 2001లో ఐటీ వాజ్ డౌన్, మళ్ళీ ఐటీ పికప్ అయింది. తర్వాత మళ్ళీ 2008లో గ్లోబల్ క్రెడిట్ క్రైసిస్ అని వచ్చింది. అంటే ఇది గ్లోబల్ రెసిషన్, ఫస్ట్ రెసిషన్. అప్పుడు కూడా ఐటీ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ చాలా ఐటీ పికప్ అయింది. ఎస్పెషల్లీ 2021లో ఐటీ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినాయి. సో ఇప్పుడున్న రీజన్స్ ఏదైతే మీరు లే ఆఫ్స్ కానీ అనేది యాక్చువల్గా ఏఐ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఏఐ వలన ఎకానమీ చాలా గ్రో అవుతుంది. సారీ, ఏఐ వలన ఎకానమీ గ్రో అవుతుంది. ఏఐ వలన కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ అవకాశాలు చూడకుండా మనం ఏఐ వలన జాబులు పోతాయి అనేదే ఎక్కువగా ఉన్నాం. కానీ సో ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఏఐ క్రియేట్ చేసే అవకాశాలు, ఇప్పుడు ఏఐ వలన కొత్త కోర్సులు వస్తున్నాయి, కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, లేదా కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త టైప్ ఆఫ్ రోల్స్ వస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే చాలా ఈజీగానే మూవ్ అనవచ్చు. మరి ఇప్పుడు బీటెక్ అయిపోయి అసలు జాబ్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో బీటెక్ అయిపోయి జాబ్ రాని వాళ్ళు ఐటీలో చాలా కోర్సెస్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ తీసుకోండి, జావా, పైథాన్, .NET, మెర్న్ స్టాక్, మీన్ స్టాక్, రియాక్ట్ JS, యాంగులర్ JS. క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోండి, AWS డెవాప్స్, Azure డెవాప్స్, గూగుల్ డెవాప్స్. అలాగే క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి పోతే డేటా సైన్స్లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్, అలాగే ఏఐలో జనరేటివ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, సైబర్ సెక్యూరిటీలో మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, సేల్స్ ఫోర్స్, SAP. ఐటీ ఈజ్ వ్యాస్ట్. మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, మీరు కాంప్లెక్స్ కోడింగ్ ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఈజీగా ఉన్న కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? రెండవది ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ స్టాండర్డ్ అయిన సబ్జెక్ట్స్? ఇట్లా ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఏదో ఒక కోర్స్ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని కానీ అట్లా జాయిన్ అవ్వకుండా ఫస్ట్ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనే గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో దీని గురించి ప్రతి శనివారం అమీర్పేటలో నేను కెరీర్ గైడెన్స్ విత్ రమణ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఫస్ట్ కెరీర్ గైడెన్స్ తీసుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీరు డల్ స్టూడెంట్, లేకపోతే మీకు అసలు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, స్టిల్ మీకు ఐటీలో జాబ్ వస్తుంది. ఎలా వస్తుంది? కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది, డేటా అనలిస్ట్ ఉంటుంది, ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లేదు మీరు చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు, మీరు అంటే ఒక రీసెర్చ్ లాగా చేయాలనుకుంటున్నారు, అప్పుడు మంచి సబ్జెక్ట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఓషన్ ఇది. ఇందులో ఏఐ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, అలాగే డీప్ టెక్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మీడియాలో చూసి లేకపోతే ఎక్కడో న్యూస్ చూసి లే ఆఫ్స్ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. లే ఆఫ్స్ అనేవి టెక్నాలజీ అప్స్కిల్ అవునప్పుడు మాత్రమే వచ్చే ప్రాబ్లం అది. సో ఎక్కడో ఇన్ని లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్లో ఒక 20,000 మందో 10,000 మందో ఎఫెక్ట్ అవ్వటం అనేది ఏఐ వల్లనే కాదు, రెసిషన్ వల్లనే కాదు, ఎప్పుడైనా జరుగుతుంది అది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐటీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక మెథడాలజీ అంటే రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ మోడల్లో ఇంటర్న్షిప్ చేయాలి, అండ్ రైట్ ప్లేస్మెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇదంతా తెలుసుకోగలిగితే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈజీగానే జాబ్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అన్ని క్వశ్చన్స్కి చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. అలాగే మీ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్. కీప్ వాచింగ్ Prime 9.